రమణ భాషణంలో 575 భాషణంలో ఒక భక్తుడు భగవాన్ ఇలా అడుగుతున్నాడు, భగవాన్, కామక్రోధాదులను జయించడం ఎలాగా? మనందరిలోనూ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాలు ఉన్నాయి. అనడానికి గుర్తేమిటి? అవన్నీ లేచి వస్తున్నాయి గనక. వస్తున్నాయి కాబట్టి ఈ వికృతమైన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం. ఈ అరిషడ్వర్గాలు లేకపోతే శరీరంతో పెద్ద పెద్ద వ్యవహారాలు ఏవి లోకంలో చెయ్యక్కర్లేదు. అవే చేయించేస్తూ ఉంటాయి లేచొచ్చి. అంచేత వీటిని జయించడం ఎలాగా, ఈ కామక్రోధాదులను అని అడిగాడు. అప్పుడు మహర్షి ఈ కామము, ఈ క్రోధము మొదలగునవి నొప్పించేవి, బాధ కలిగించేవి. ఎవరికి కామమున్నా, క్రోధమున్నా, లోభమున్నా, మదమున్నా, మాశ్చర్యమున్నా ఇవన్నీ కూడా మనకి బాధని కలిగిస్తాయి. కారణం ఏమిటి అంటే అహంకారమే కారణం. ఈ అహంకారము అజ్ఞానం వల్ల కలుగుతోంది. అజ్ఞానము ఆత్మభావన వల్ల, నానాత్వము జగత్తు సత్యమనే భ్రాంతి వల్ల. అది నేను దేహమునన్న బుద్ధి వల్ల కలుగుతోంది. నేను దేహమునన్న బుద్ధి వల్ల ఈ జగత్తు సత్యమనే భ్రాంతి, ఈ జగత్తు సత్యమనే భ్రాంతి వల్ల నానాత్వము అంటే అనేకము, ఈ నానాత్వము అజ్ఞాన భావన వల్ల కలుగుతున్నాయి. నేను దేహమును అన్న అజ్ఞాన భావన వల్ల కలుగుతున్నటువంటి పరిణామాలు విపరీతాలును, నేను దేహమును అనే బుద్ధి వల్ల కలుగుతున్నాయి మనకి. ఈ దేహాత్మ బుద్ధి మనస్సు పుట్టకనే కలుగుతుంది. మనసు పుట్టాకని ఇట్లా తలంపు పుట్టగానే ఈ నేను దేహమునన్న భావన కలుగుతుంది. వెలుగు రాగానే దేహమునన్న భావనే కదా. అవునమ్మా, దయ్యంలాగా వచ్చేస్తుంది. దేహాత్మ బుద్ధి మనస్సు పుట్టేకనే కలుగుతుంది. అహంకారం పుట్టకపోతే దేహాత్మ భావన లేదు. పై అనర్థం పరంపర అంతా అదృశ్యమైపోతుంది. పై అనర్థ పరంపర చెప్పారు కదా. అజ్ఞానం వల్ల నానాత్వము, నానాత్వం వల్ల జగత్తు సత్యమనే భ్రాంతి, ఆ భ్రాంతి నేను దేహమన్న బుద్ధి వల్ల, నేను దేహమునన్న బుద్ధి మనస్సు పుట్టగానే కలుగుతుంది. ఈ అహంకారం పుట్టకపోతే పై అనర్థ పరంపర అదృశ్యమైపోతుంది. అందుచేత అహంకారం జనించడాన్నే ఆపాలి. మనం నేనన్న తలంపు కలగడాన్ని ఆపాలి. దాని వల్లది అనర్థాలు. నేను అహంకారం జనించడాన్ని ఆపేసి నీ నిజస్థితిలో నువ్వు నిలిచి ఉంటే ఇది సాధ్యం. అది చెయ్యొచ్చు. కొంచెం బుద్ధికి వివేకం ఉంటే ఇది చెయ్యొచ్చు. అప్పుడు కామక్రోధాదులు జయించవచ్చు. నీలో నువ్వు నిలిచి ఉంటే నీలో కలిగే కామక్రోధాదుల్ని నువ్వు జయించవచ్చు. నీలో నువ్వు నిలిచి ఉండకపోతే, నీలో నుంచే కలిగిన మనస్సుతో నువ్వు కలిసిపోతే దానిలో నుంచే ఈ కామక్రోధాదులు వస్తున్నాయి కాబట్టి అవి దాన్ని నువ్వు జయించలేవు. లొంగిపోయావు మరి. అవునమ్మా, లొంగిపోయినాడు ఎలా జయిస్తాడు? అందుచేత నువ్వు దేనివల్ల అని పరంపరలు పరిశీలిస్తే నేనన్న భావన వల్ల ఇవన్నీ. ఓహో, అయితే నేను నేనన్న భావన కలగకుండా చూసుకుంటాను అని నేనన్న తలంపు పుట్టు చోట నువ్వు స్థిరంగా నిలబడి ఉంటే అప్పుడు ఈ కామక్రోధాదులు కలుగుట నువ్వు తెలుసుకోగలుగుతావు. తెలుసుకున్న తోడనే దాంతో కలవకుండా దాన్ని నువ్వు తొలగించుకోవచ్చు.
ఎలా తొలగించుకోవాలన్నావుగా మరి అలాగే అన్నారు భగవాన్. ఇప్పుడు భక్తుడు అన్నాడు, అయితే మరి వీటికి అన్నిటికీ మూలం అజ్ఞానమేనా? మహర్షి అంటున్నారు, అవును, అదే వీటన్నిటికీ మూలం. అజ్ఞానం వల్ల భ్రాంతి, దాని వల్లనే మోహము. ఇదేనయ్యా వరస. ఇంతకు అజ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఏంటో తెలిస్తే కదా దాన్ని తొలగించుకోవడానికి. ఇప్పుడు నాకేం అజ్ఞానం ఉంది అనుకుంటాం మనం. జ్ఞానం అంటే ఏమిటి? కేవల జ్ఞానమని, ఆత్మజ్ఞానమని అంటూ ఉంటామే, ఆ శుద్ధ బ్రహ్మమేనా? ప్రశ్నించేవాడు తన్ను తాను తెలుసుకొని, ఈ ప్రశ్నించేవాడు అజ్ఞానం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు కదా. అజ్ఞానం అంటే ఏమిటా అని మరి ఈ ప్రశ్నించేవాడు తన్ను తాను తెలుసుకోవాలి. అది కేవల జ్ఞానమా, ఆత్మజ్ఞానమా, అజ్ఞానమా? అసలు అజ్ఞానం అంటే ఏమిటి అని తన్ను తాను ప్రశ్నించుకోవాలి. తెలుసుకున్నప్పుడు అజ్ఞానం అంటే ఏమిటో వాడికి తెలుస్తుంది. అంటే ఎలా తెలుస్తుంది? అజ్ఞానం అంటే అన్య వస్తువుని నేను అనుకోవడము అని తెలుస్తుంది వాడికి. అన్య వస్తువు తానైపోయి ఉన్నాడు అజ్ఞానము వల్ల అని గురువులు చెప్పారు. అజ్ఞానం అంటే ఏమిటా అని వాడు తను తాను ప్రశ్నించుకుంటే, అజ్ఞానము అంటే ఈ దేహము నేనన్న భావన నాయందే కలిగి తొలుగుతోంది. భావన కలిగేసరికి దేహం భాషిస్తుంది, భావన తొలిగేసరికి దేహం ఆభాసమైపోతుంది. ఇది భావన వల్ల కలుగుతున్న భ్రమే. ఆ భావనకి ఆధారం నేనే అయి ఉన్నాను కాబట్టి నేను భావన కాదు. కాబట్టి నేను నిత్యము నాలో నుంచి కలిగిన నేను దేహమునన్న భావన అజ్ఞానము అని తన నిజ సత్య జ్ఞానములో తాను నిలిస్తే, తన నుంచి కలుగుతున్న దేహమును నేను అన్న భావన అజ్ఞానమని తెలిసి, అది కేవలం భావనేనని తెలిసి తన జ్ఞాన స్థితిలో తానుంటాడు. అప్పుడు అది జ్ఞానస్థితిని పొందడం. నీవు ఆ జ్ఞానస్థితిని పొందితే ఈ ప్రశ్నలే రావు. నేను జ్ఞానమై ఉన్నాను, నాలో నుంచే నేను అన్న ఒక భావన కలుగుతోంది, కలిగిన తోడనే నేనన్న భ్రమ కలుగుతోంది. వీటిని రెండింటినీ తెలుసుకుంటున్న నేను సత్య జ్ఞానాన్ని, శుద్ధ జ్ఞానాన్ని, నా వల్ల కలిగి దేహము నేనని వ్యవహారం అంతా కూడా అజ్ఞానమే. ఆ అజ్ఞానమైన నేను కాను, దాని వెలుగు జ్ఞానము నేను అని తన జ్ఞానస్థితిని తాను పొందితే అప్పుడు ఈ ప్రశ్నలు రావు. అజ్ఞానం వల్లనే ఈ ప్రశ్నలు వస్తున్నాయి. ఆ అజ్ఞానం ప్రశ్నించేవానిదే గాని ఆత్మది కాదు, నీది కాదు. నేను లేచి వచ్చిన వాడిది అజ్ఞానం, వాడి ప్రశ్నలు వేస్తాడు. సూర్యుడు ఉదయిస్తే చీకటి ఉంటుందా? ఈ ప్రశ్నించేవాడే తానెవరా అని తాను విడిచి చూస్తే నేను అన్న భావన తొలగిపోయి తాను జ్ఞానమై ప్రకాశిస్తాడు. సూర్యుడు ఉదరించిన తర్వాత చీకట్లు లేనట్లు తాను జ్ఞానం అన్న అనుభవం కలిగిన తరువాత తాను దేహమునన్న అజ్ఞానం తొలగిపోతుంది. చాలా వివరణగా చెప్పాను మరి భగవాన్ చెప్పిన మాటని. చాలా చాలా వివరంగా వచ్చిందా. ఇనుప బీరువాలో నిధిని దాచబడిందండి. ఒక ఇనుప బీరువాలో పెద్ద డబ్బుల మూట, ఒక పెద్ద నిధి దాచారు. వ్యక్తి అది తనది అంటాడు. బీరువా నాది అని అంటుందా? అనదమ్మా.
అంటే ఆ నాది అని అనని బీరువాలో ఉందే మూట. ఉమ్, ఆ మూటని తనలో దాచుకున్నటువంటి బీరువా ఆ మూట నాది అని అనదు. ఉమ్. అంటే ఆ బీరువా లాంటిది మన శరీరం. అవునమ్మా. ఈ శరీరం నాది అని శరీరం అనదు. పైగా ఉమ్, శరీరము నాకు గొప్ప నిధి ఉంది అని కూడా శరీరం అనదు. అన్నది. ఉమ్, దానిలో నేను శరీరాన్ని అనుకునే ఒక వ్యక్తి నాది అంటాడు, ఉమ్, బీరువా అనదు. ఈ ప్రతిపాదనకు మూలం స్వీయము అన్న భ్రాంతే, నాది అన్న భ్రాంతే. ఉమ్. ఆత్మకు స్వతంత్రించి వేరే ఏదీ లేదు. ఆత్మను విడిచి స్వతంత్రంగా ఏదీ లేదు. లేదు. ఉమ్, అజ్ఞానంతో సహా, నేను దేహాన్నన్న భావనతో సహా ఆత్మ కంటే విడిచి మరి ఏదీ లేదు. ఉమ్. ఎందుకంటే అజ్ఞానం ఆత్మ యొక్క శక్తి, నా నుంచే పుట్టింది అది. ఆ, అవునమ్మా. ఉమ్, అజ్ఞానం ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మను ఏ విధంగానూ ప్రభావితం చేయలేదు. లేదు. ఆ, నాలోనే ఉంది, నన్నేం చేయదది. ఉమ్, పాము కూరల్లోని విషం పాములోనే ఉంటుంది, అది పాముని చంపదు. ఉమ్, అలాగే సత్యజ్ఞాన స్వరూపమైన నాలోని అజ్ఞానం ఉంది, అది నన్నేమీ చెయ్యదు. ఉమ్. అజ్ఞానం అహంకారాన్ని బాధిస్తుంది, అంటే జీవుణ్ణి బాధిస్తుంది. బాధిస్తుంది. ఆహా. నేను దేహాన్ని అన్న భావంతో కూడిన వాడిని బాధిస్తుంది. ఉమ్, కాబట్టి అజ్ఞానం ఇప్పుడు జీవుడిది. ఉమ్, ఆత్మస్వరూపమైన నాలోనే ఉన్నా అది నన్నేమీ చెయ్యదు. అయితే ఆ అజ్ఞానము నేను దేహాన్ని అన్న భావన కలిగిన వాడిని బాధిస్తుంది. బాధిస్తుంది. అవునమ్మా. ఆ, అమ్మా. ఎలా ఎలాంటావా? అతడు తను తాను తెలియదు అంటాడు. ఉమ్, మామూలుగా చెప్పమంటే పలానా పలానా అని చెప్తాడు. కథలన్నీ ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఉమ్, నేను నేను పలానా వాడిని, పలానా పేరు కలిగి పలానా కులం వాడిని, పలానా మతం వాడిని, ఉమ్, బంధువుని, ఇలా చెప్పుకుంటాడు. కానీ ఆ అసలు నువ్వెవరు, ఉమ్. నువ్వు ఉంటేనే కదా ఇవన్నీ ఉన్నాయి అని అంటే నాకు తెలియదు అంటాడు. అంటాడు. ఒకటి కర్తగాను మరొకటి కర్మగాను రెండు ఆత్మలుంటాయా? నీకు నువ్వు తెలియకపోతే ఉమ్. అదే అజ్ఞానం. నీకు నువ్వు తెలియదంటావేమిటి? ఉమ్, నేను వాణిని తెలుసు, నేను స్త్రీనని తెలుసు, పలానా కులములో ఉన్నానని తెలుసు, పలానా వారి కూతుర్నని తెలుసు, పలానా కోడల్ని, పలానా వారి భార్యని అని తెలుసు గాని ఉమ్, నేనెవరో నాకు తెలియదండి అంటున్నానంటే. ఉమ్. అమ్మా. కాబట్టి దీనిలో నేను నాకు అంటున్నాం. ఉమ్, నేనెవరు, నాకు అనేవారు ఎవరు? ఉమ్. రెండు రెండు ఒకటే. రెండు నేనులు ఉన్నాయా? ఒకటే అమ్మా. మరి ఉన్నావని ఒప్పుకోడు, మరి ఉన్నట్టుగా నువ్వు వ్యవహారం చేస్తున్నావు కదా. ఉమ్, అంత మాత్రాన వానికి అజ్ఞానం పోయినట్లేనా? ఇప్పుడు ఒక్కటేనమ్మా అంటున్నావు ఉమ్. అని తెలిసినంత అజ్ఞానం పోయిందా? అజ్ఞానం పోయినట్లేనా? పోలేదు. ఉమ్, అహంకారం ప్రారంభమే అజ్ఞానం. నేను అన్న తలంపు కలగడమే అజ్ఞానం అయిపోయింది. ఉమ్. కాబట్టి తలంపు లేనిదే జ్ఞానం. జ్ఞానం. ఉమ్, తలంపు కలిగిందా అదంతా ఎంత తెలిసినా అది అజ్ఞానమే ఉమ్, తప్ప మరేది కాదు. ఉమ్. అందుచేత వీటన్నిటికీ మూలం అజ్ఞానమేనా ఎలాగా అని అడిగినందుకు భగవాన్ ఇలాగా, ఇది అజ్ఞానమే కారణం. ఉమ్. అజ్ఞాన కారణంగానే ఈ కల్పనలు. ఏమిటా ఆ అజ్ఞానం అంటే తను తాను ఎరుగకపోవడం. ఉమ్. తను తాను ఎరుగకపోవడం ఏమిటా అంటే తాను కాని తాను అనుకోవడం. ఉమ్. అయితే నేనేది నేను కానిదేది అని విచారించి చూస్తే నీవుగా మిగిలిపోతావు. స్వరూపంగా నీవు కానిది అజ్ఞానమైనది తొలగిపోతుంది. ఉమ్.
అలాగే వివేకవంతంగా తన్ను తా పరిశీలించుకున్నవాడు తన్ను తాను ఎరుగగలుగుతాడు అనేటువంటి దివ్య సందేశాన్ని అందిస్తూ అజ్ఞానము తొలగిపోవడము, స్వరూప జ్ఞానం కలగడం ఏ విధంగా జరుగుతుంది అన్నదాన్ని ఈ సంభాషణ వల్ల మనం తెలుసుకోగలిగాము. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః.